హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం చూస్తున్నాం పాలిటీ ప్రీవియస్ ప్రశ్నలు. డేటు, ఇయర్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎగ్జామ్ పేరు కూడా ఉంది, చూడండి. బ్రిటిష్ కాలంలో ఆధునిక స్థానిక స్వపరిపాలనను ఎవరు ప్రారంభించారన్నాడు. లార్డ్ రిప్పన్ ప్రభు ప్రారంభించారు. అతను మనం స్థానిక స్వపరిపాలన విధానానికి పితామహుడు అని అంటాం. కేబినెట్ మిషన్లో ఈ క్రింది వారిలో ఎవరు సభ్యుడు కాదు అన్నాడు. ముగ్గురు సభ్యులు ఉంటారు ఫ్రెండ్స్. సర్ స్టాఫర్డ్ క్రిప్స్, లార్డ్ ఫ్రెతిక్, ఏవి అలెగ్జాండర్. సభ్యుడు కాంది ఎవరు ఇక్కడ మనకి? అట్లీ ప్రభు సభ్యుడు కాదు. ఈ క్రింది చట్టాలలో ఏ చట్టం మొదటిసారిగా భారతీయులకు శాసనసభలలో ప్రాతినిధ్యం కల్పించిందన్నాడు. ఈజీ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ 1909 చట్టం ప్రకారం శాసనసభలలో ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఈ చట్టం ప్రకారమే మన భారతదేశంలో ముస్లిం నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు. ఈ ముస్లిం నియోజకవర్గాలే 1947లో భారతదేశం రెండుగా విడిపోవడానికి కారణమైంది అని నెహ్రూ గారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్ తన చర్యలకు సంబంధించి ఎవరికి జవాబుదారి అంటే, రాష్ట్ర గవర్నర్ని నియమించేది రాష్ట్రపతి కాబట్టి గవర్నర్ రాష్ట్రపతికే జవాబుదారీగా ఉంటాడు. దీనికి గల కారణం ఏంటంటే, మన భారతదేశము సమైక్య పరిపాలన విధానము కలిగినటువంటి దేశం. లోక్సభ రాజ్యసభలను సంయుక్తంగా సమావేశపరిచేది ఎవరు అంటే, మనకి ఇక్కడ రాష్ట్రపతి గారు సంయుక్తంగా సమావేశపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. భారత ప్రధానమంత్రిగా నియమించబడడానికి ఉండాల్సినటువంటి కనీసమైనటువంటి వయసు ఎంత అంటే 25 సంవత్సరాల వయసు అనేటువంటిది ఉండాల్సిందే ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి ఇంకా చూడండి, ఇంకో ప్రశ్న, 7వ ప్రశ్న. మంత్రిమండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది అంటే, లోక్సభకు సంయుక్తంగా బాధ్యత వహించడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగానైతేనేమో రాష్ట్రపతి గారికి బాధ్యత వహించడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనకి, ఉపరాష్ట్రపతి పదవి రీత్యా ఎక్స్ ఆఫీషియో చైర్మన్గా దేనికి ఉంటాడు అన్నాడు. ఇక్కడ మనకి రాజ్యసభకు ఎక్స్ ఆఫీషియో చైర్మన్గా ఉండడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇట్లా మనకి డేట్తో సహా మీ అందరికీ ప్రతిరోజు ఇప్పటి నుంచి మీకు క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. అక్కడ మీకు పాలిటీ క్లాసెస్, పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన క్లాసెస్, భూభారతి చట్టానికి సంబంధించిన క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఈ యాప్ గురించి తెలియజేయండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.